శుభాకాంక్షలు. ఎందుకంటే సో ఎవరెవరైతే దుబాయ్ నుంచి వచ్చారో, సో ఖతార్ నుంచి వచ్చారో, సో చాలా చాలా వాళ్ళకి శుభాకాంక్షలు. ఎందుకంటే అందులో చాలామంది ఓన్లీ వంటింట్లో ఉండిపోయి ఆడపిల్లలు వచ్చారు చాలామంది. కొంతమంది రైతులు కూడా వచ్చారు చాలామంది. తర్వాత ఇంకో కొంతమంది ఏంటంటే ఒక 10,000 20,000 గురించి వాళ్ళ జీవితం మొత్తం ఇదే నా జీవితం అనే వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. సో సుమారుగా కొన్ని వేల మంది వచ్చారు. మన హైదరాబాద్ నుంచి 270 మందిని ఇక్కడి నుంచి మనకి ఎమిరేట్స్ ఫ్లైట్స్లో కొన్ని ఇండిగో ఫ్లైట్స్లో వెళ్ళడం జరిగింది. 270 మంది దుబాయ్. 270 మంది అంటే మీరు అనుకోవచ్చేమో సార్ దుబాయ్ ఒక్కటే కాదు, ఖతార్కి వెళ్ళాం. ఈ రెండింటి మధ్యలో ఒకటి ఉంటుంది స్టార్ క్రూజ్ షిప్ అని. సో ఆ స్టార్ క్రూజ్ షిప్లో రావాలంటే సుమారుగా మీరు 100 కోట్లు టర్న్ ఓవర్ చేయాలి. ఇక్కడ చెప్పండి 100 కోట్లు తెలిసండి సార్ 1 crore డైరెక్ట్గా చూసాము అనేటోళ్ళు ఎంతమంది ఉన్న చేతులు లేపండి. 1 crore డైరెక్ట్గా చూసాము సార్ మేము. 1 crore క్యాష్లా పెడితే దాన్ని డైరెక్ట్గా చూసాము, ఒరిజినల్ క్యాష్. చేతులు లేపండి. లేదు సార్ నా బ్యాంకులో 1 crore వచ్చింది, 1 crore నా బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, అప్పుడు నేను చూసుకున్నా సార్ నా బ్యాలెన్స్ అనేటువంటి ఎంతమంది నా చేతులు లేపండి. ఎవరు లేరు కదా. సో దీని గుర్తు చెప్పండి. ఎందుకంటే మనకి కామెడీ బ్యాచ్ అంటే ఎవరు ఉంటారంటే ఈ మధ్య తరగతి అండ్ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ వీళ్ళే ఉంటారు. మన తరగతి ఉంటారు అన్నమాట. ఈ బ్యాచ్ ఉంటారు. ఏదైనా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా యూట్యూబ్లో కానీ కామెడీ పెడతారు. ఎవరు ఉంటారంటే ఇదే ఈ బ్యాచే. ఎందుకంటే నేను చెప్తాను కదా, నాకు 14 సంవత్సరాల్లో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు అనిపించేది జాబ్లో జీతం వస్తుంది కానీ జీవితం రాదనే విషయం. 2 సంవత్సరాలు నాకు అర్థమైన తర్వాత సెర్చింగ్ చేస్తూ ఒక సుమారుగా 6.5 సంవత్సరాల తర్వాత ఈ అవకాశం దొరికింది. ఈ అవకాశంలో కూడా మేము అనుకున్నాం మరి లైఫ్లో ఇంత మార్పు వస్తుందా అని వచ్చి పనుకునేటోళ్ళు కాదు. ఎందుకంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. మేము దుబాయ్కి వెళ్ళిపోయినాం. సుమారుగా 91 మందికి నా టీం తీసుకొని వెళ్ళిపోయినాం. 91 మందిని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత దిగిన తర్వాత మాకు అనిపించింది అనమాట, ఒక 50 సంవత్సరాలు ఎక్కువ ఉంది మనకంటే, 50 సంవత్సరాలు అడ్వాన్స్ ఉంది కంట్రీ. అక్కడ ఒక 2 వీలర్ కూడా ఎవరు వాడట్లేదు. టాటా వాళ్ళ ఒక సోచ్ ఉంది, ఒక ఆలోచన ఉంది వాళ్ళ ఏంటంటే ఇండియన్స్ ఎవరు కూడా 2 వీలర్స్ వాడకూడదు. అందుకే వాళ్ళు 2 వీలర్స్ తయారు చేయరు. టాటా వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు తయారు చేయరు. మనమేమనుకుంటామంటే అరే 2 వీలర్స్ లేకుండా ఎట్లా నడిచేది అనుకున్నట్టు 2 వీలరే లేదు అక్కడ. దుబాయ్లో ఖతార్లో 2 వీలర్ వాడట్లేదు. అంటే అంత అడ్వాన్స్ ఉంటారు వాళ్ళు. 65 కిలోమీటర్ల మెట్రో ట్రైన్లో ఒక్క డ్రైవర్ లేడు. 65 కిలోమీటర్ మెట్రో ట్రైన్లో మనం ఏంటి నుంచి రైతు బజార్ దాటాలంటే 10 సార్లు చూడాలి. ఇట్లా ఎవరు రాని ఎవడు పిలుస్తాడు, ఎవడొచ్చి ఏం చేస్తాడు అన్నట్టు ఉంటుంది. 65 కిలోమీటర్ దొరుకుతుంది వితౌట్ డ్రైవర్. అంత అడ్వాన్స్ ఉన్నాడు వాళ్ళు. మనం చాలాసార్లు చెప్పినట్టుగా ఒక అమెరికా వచ్చి ఇక్కడ పెట్రోల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మొత్తం ఎడారి ఇక్కడ ఏముంటుంది అనుకుంటే ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 టూరిస్ట్ ప్లేస్ గా చేశారు అక్కడ రాజు. ఒక్కసారి చూడండి, ఒక ఆలోచనకి ఎంత దమ్ముంది అనుకుంటే. కానీ వాళ్ళు ఒకే ఒక ప్రోడక్ట్ అమ్ముతారు, హానెస్టీ, నిజాయితీ అనే ప్రోడక్ట్ అమ్మి ఈరోజు వాళ్ళంత పెద్ద టూరిస్ట్ అండ్ టూరిజం అనేది డెవలప్ చేస్తారు. మన దగ్గర ఒక్కసారి చెప్పండి, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, రోజులో ఎన్ని అబద్ధాలు ఆడతాం మనం. వాళ్ళ అబద్ధం ఆడారంటే 2 చేతులు ఈ వేలు ఉన్నాయి కదా కట్ చేస్తారు. అవి వాళ్ళు కూడా కట్ చేయరు. కొన్ని కంట్రీస్ ఉంటాయి వాళ్ళలో కాంట్రాక్ట్ తీసుకుని వచ్చి చేతులు కట్ చేపిస్తారు. అంటే అబద్ధాలు ఆడినది కాదు, అబద్ధంతో నీకు ఏదైనా వాళ్ళకి నష్టం జరిగితే అవసరం వాళ్ళకి. మనం ఏం చేస్తున్నాం, మనకు ఆలోచన అనేది చాలా చిన్నది. ఎంత చిన్నది అనుకుంటే ఏదైనా చేద్దాం అనుకుంటే ఆడపిల్ల అయితే కనిపిస్తుంది ఏడుపు, ఈ మగవాళ్ళు అయితే ఇది అసలే కనిపించదు. ఉంటారు అంటాడు. మరి నీకు అర్థమవుతుందా? ఈ వాచ్ నేను తీసుకెళ్ళి అక్కడ షార్ప్ లో చెప్తే సింపుల్ గా జస్ట్ 8 lakhs సార్ అక్కడ, జస్ట్ 8 lakhs. కానీ ఇప్పుడు కూడా 1 year ధర తీస్తారట రోలెక్స్ వాచ్.
దాని పేరెంట్ కంపెనీ ఇంకో కంపెనీ తీసుకు వాచ్ చేసుకుని వచ్చిన, అది ఆర్డర్ ఇచ్చినా ఇది వేసుకుని వచ్చిన. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, 6 సంవత్సరాలు ఇదే పోలీస్ స్టేషన్ 7 సంవత్సరాలు చేసినప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకోకండి. పోలీస్ స్టేషన్ లో ఒక నిజాయితీ ఆఫీసర్ వెళ్తే నాకు 7 అంటే ఒక 2 సంవత్సరాల లోపల 7 పోలీసులు చేంజ్ చేయించాను నన్ను. అంటే నిజాయితీ. కానీ ఈరోజు వస్తీ నుంచి నెలకి 20 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాను. 20 లక్షల రూపాయలు ఇది ఒక్కటే. 2,000 రూపాయలు నా ఇన్కమ్ మినిమం 3 నుంచి 5 కోట్లు పర్ మంత్ ఉంటుంది. 3 నుంచి 5 కోట్లు ఉంటుంది. కానీ కండిషన్ ఏంటంటే హానెస్టీ అండ్ అకౌంటబిలిటీ, వాల్యూస్ అండ్ ఎథిక్స్. మన వెస్టీజ్ కూడా 20 సంవత్సరాల నుంచి ఒకే ఒక ప్రోడక్ట్ అమ్ముతుంది, దట్ ఈస్ హానెస్టీ, నిజాయితీ. నిజాయితీ మాత్రమే అంతే కంపెనీ ఒకే ఒక కంపెనీ దట్ ఈస్ వెస్టీజ్. అందుకే ఈరోజు వెస్టీజ్ లాంటి కంపెనీలో మాలాంటి వాళ్ళు మాత్రం ఎందుకు గ్రో అవ్వగలుగుతామంటే మేము మాట ఇచ్చామంటే మాటే ఉంటుంది, తలనే ఉంటుంది. మాట లేదంటే మాట లేదు. మీరు చెప్తారు సార్ మీరు గ్రో అవుతున్నామా లేదా, సార్ ఈ అవకాశం వచ్చింది లేదు, అవన్నీ పక్కన పెట్టండి. సార్ ఇవాళ క్రిస్టల్ క్లియర్, యూ విల్ హ్యావ్ టు మీరు తీసుకునే సక్సెస్ ఎట్లా ఉంటుంది తెలుసా? ఒక పెద్ద మహా సునామీ లెక్క ఉంటుంది. ఎంత నేను అనుకుంటా, నేను ఒక్కోసారి అనుకుంటా, ఒకవేళ వెస్టీలో రాకపోతే 13 అంతస్తులు షిప్, ఈ 13 అంతస్తు షిప్లో ఒక్కొక్క అంతస్తులో 2 రెస్టారెంట్లు, ఒక్కొక్క అంతస్తులో స్విమ్మింగ్ పూల్, అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ తినడం తాగడం తిరగడం, తినడం తాగడం తిరగడం. మీరు అనుకునే తాగడం కాదు. అర్థమవుతుందా? అంటే దొరుకుతాయి, వైన్ ఇస్త్రీ ఇవన్నీ దొరుకుతాయి, అంటే వ్యసనం లెక్క కాదు. అర్థమవుతుందండి? అంటే ఫుల్లీ ఎంజాయ్ చేస్తాం. అక్కడికి వచ్చింది మీరు రోడ్డు దాటాలనుకుంటే 10,400 రూపాయలు పైన ఇస్తారు. జీబ్రా క్రాసింగ్ లైన్ కాకుండా పక్కన ఇట్లా రోడ్ క్రాసింగ్ చేస్తే 400 దిరమ్స్ ఇస్తారు. అంటే మన ఇండియన్ గ్యాస్ 10,400 దిరమ్స్ ఫైన్ పడుతుంది. ఒక రోడ్ యాక్సిడెంట్ చేస్తే 1 కోటి రూపాయలు ఫైన్ కట్టాలి. ఎంత? 1 కోటి రూపాయలు ఫైన్ కట్టాలి. ఆల్మోస్ట్ ఫైన్తోనే చచ్చిపోతాం. ఆన్ ది స్పాట్ లో ఫైన్ కట్టకపోతే దానికి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాడు. ఏ ఒక్క ఫ్లోర్ కూడా 65 కంటే తక్కువ లేదు. ఆల్మోస్ట్ నాకు కొన్ని 10,000 కంటే ఎక్కువ బిల్డింగ్స్ అన్ని కూడా 65 ఫ్లోర్స్ కంటే ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ బుర్జ్ ఖలీఫాకి వెళ్ళిపోయాం. ఈ బుర్జ్ ఖలీఫాకి వెళ్ళిపోతే అందులో సుమారుగా ఎన్ని ఫ్లోర్స్ అనుకుంటే 165 ఫ్లోర్స్. మాకు 150 ఫ్లోర్ వరకు మాత్రమే ఎలా ఉంటుంది. అందులో 700 దిరం టికెట్ ఉంటుంది. 700 దిరం అంటే 21,000 అంతేనా? అంటే ఒకసారి చూడండి లైఫ్ అనేది ఎంత చేంజ్ అయిపోయింది. అందులో ఒక ఫ్లాట్ అనుకుంటే జస్ట్ ఏం లేదు సార్ 2 మిలియన్ అన్నారు. అంటే మన ఇండియన్ మనీ వచ్చేసరికి 5 కోట్లు. 5 కోట్లు. బుర్జ్ ఖలీఫాలో 120-130 ఫ్లోర్లో ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనాలనుకుంటే మేము ఆ ఫ్లాట్ కొనడానికి కూడా ఆలోచించగలిగే సత్తా ఉందనుకుంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వెస్టీజ్. కానీ గుర్తుపెట్టుకోండి, చాలా మంది దురదృష్టవంతులు కూడా ఉన్నారు. ఇక్కడ ఎగ్జిస్టింగ్ లీడర్స్ చాలా మంది సిల్వర్ అండ్ డబ్బు ఉన్నారు కానీ రాలేదు. దురదృష్టవంతులు అంటే దురదృష్టవంతులు. ఈ భూమి మీద వాళ్ళు నరకం చూసినారు 5 రోజులు అయితే నాకు తెలిసి. అక్కడ వెళ్ళి వాడు ఫోటో తీసి హాయ్ రాలే నువ్వు రాలే చచ్చిపోయినారు. ఇక చచ్చారు. ఇక ఆల్మోస్ట్ నేను నరకమే కనిపించింది. నువ్వు రాలే దేవుడా ఇంకోసారి కనుక వరం ఇస్తే నేను కూడా దుబాయ్ వెళ్ళాలంటే ఆయన అనే సిచ్యువేషన్ తీసుకుని వచ్చారు మన లీడర్స్. అర్థమవుతుందండి? ఈరోజు నెలకి సుమారుగా 7 కోట్ల టర్న్ ఓవర్, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇయర్లీ యాన్యువల్ టర్న్ ఓవర్ 230 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాం మేము. ఒకరోజు కేవలం 68 రూపాయలు పేస్ట్ అమ్మాలనుకున్న సిగ్గు. ఆ సిగ్గుతో ఎంత సిగ్గు అనుకుంటే మా మేడంకి నాది లవ్ మ్యారేజ్. ఆమె లవ్ మ్యారేజ్ ప్రపోజ్ చేయడానికి ఐ లవ్ యూ అని చెప్పడానికి 4 సంవత్సరాలు పట్టింది. సుస్వాగతం సినిమాలో తిరుగుతాడు కదా పవన్ కళ్యాణ్ దేవయ్య చూస్తూ ఐ లవ్ చెప్పలేడు సిగ్గు. ఐ లవ్ చెప్పలేడు సిగ్గు. ఎట్లా అయిపోతుందో అట్లనే. అర్థమవుతుందా? కానీ ఈరోజు 230 కోట్ల టర్న్ ఓవర్ యాన్యువల్ టర్న్ ఓవర్ చేసి ఈరోజు మీ ముందు చూడండి సుమారుగా 2 లగ్జీరియస్ కార్లు తీసుకున్నాం. మెర్సిడీస్ బెంజ్ అండ్ బ్రీజా
అని 2 బైకులు తీసుకున్నాం. ఒకటి బుల్లెట్, ఇంకోటి ప్రీమియంగా. ఒక ఎకరాల కొద్ది భూములు కొనుక్కోగలిగాం, 100ల కొద్ది షేర్స్ కొనుక్కోగలిగాం. ఎక్కడ ఫ్లాట్ ఉందో నాకు తెలీదు. అట్లాంటి ఫ్లాట్స్ నాకు అలిస్ట్ చూస్తా ఎక్కడ ఫ్లాట్ ఉందా అనే సిచ్యువేషన్ తీసుకుని రాగలిగాం. బికాస్ ఆఫ్ ఓన్లీ బెస్టీస్. సార్ ఇవన్నీ నేను మాట్లాడతాను సార్ అనుకుంటే 2018 ముందు నా బ్యాచ్మేట్స్ చాలా మంది 500 మంది ఉన్నారు. వాళ్ళ లైఫ్ ఇప్పుడు కూడా అది పక్క తీర బయట అది తీయో అంటే ఇట్లా రోడ్డు మీద ఇదే ఎల్బీ ట్రాఫిక్ లో నేను 6 నెలలు చేసినాం. హైదరాబాద్లో 2 సంవత్సరాలు చేసినాం. చేతులపల్లి 7 సంవత్సరాలు చేశాను. ఇక్కడ మాడిగం పోలీస్ స్టేషన్ 2 సంవత్సరాలు చేశాను. కానీ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ 2 సంవత్సరాలు చేశాను. అంటే ఒక్క పోలీస్ స్టేషన్ కాదు, అన్ని చేసినాము. ఏడైనా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అవతల అంటారు కానిస్టేబుల్ కూడా వచ్చి ఆ ఇడ్లీ తింటాడు, ఆ ఇడ్లీ బండి మొత్తుకుంటాడు. ఆడెవడో రోడ్డు మీద ఉన్నాడు, ఆడు మొత్తుకుంటాడు. వీడెవడో మొత్తుకుంటాడు, వాడెవడో మొత్తుకుంటాడు. ఏడబడికెళ్ళినా కింద చేయబడతాడు, ఈ కింద చేయబడతాడు. నాకు తెలిసిన బ్యాచ్ చాలా మంది చర్లపల్లి చెంచల్గూడలో వాళ్ళు సావాసం చేసి వచ్చినారు. చర్లపల్లి చెంచల్గూడ జైల్లో సావాసం చేసి వచ్చినారు. అర్థమవుతుందండి? మీరు తీసుకునే లంచం కూడా 1 రూపాయి కూడా మీకు పనికిరాదు. నాకు ఆ విషయం ఒక్కసారి అర్థమైనాక నేను 1 రూపాయి కూడా ముట్టలే. కానీ నేను అనుకుంటాను ముందు కూడా ముట్టలే. కానీ కావాల్సిన ఫోర్స్ చేసి కొంతమంది నాకు తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే అందుకనే డిపార్ట్మెంట్ లాంగ్ లీవ్ పెట్టి బిజినెస్ చేస్తున్నాను నేను. ఫ్రెండ్స్, మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉంది అంటే ఇవన్నీ సాధ్యమే. పురుషోత్తం దాస్ గారి బెంచ్ ఉంది, బంగ్లా ఉంది, 2 కేజీల బంగారం ఉంది. కావాలా? 20 లక్షల రూపాయలు ఆదాయం కావాలా? కావాలి. కానీ 7, 8, 9 తారీఖు ఒక బారసాల మీకు చేస్తాం. మేము ఒక 100 మంది వచ్చి మీకు బారసాల చేస్తారు 7, 8, 9 మార్చి తారీఖున. ఆ రోజు మీరు వచ్చి బారసాలలో మీరు వచ్చి గుడి నలకొత్త నడవాలి. ఇట్లా నడిచి వస్తే అప్పుడు మీరు కూడా మా లెక్క కోటీశ్వరులు తయారు చేస్తాం. 7, 8, 9 తారీఖున 4,500 రూపాయలు పెట్టుకొని మీరు మేడం పెళ్ళి అయితే పెళ్లి గారు వద్దు సార్, ఇవి కూడా నాకు పెళ్లి చేసుకుంటే సార్ అంటే వద్దు. అట్ట వాళ్ళు తీసుకుని రాకండి. వాళ్ళు తీసుకోవడానికి 5 రోజులు టికెట్ ఓపెన్ ఉంటుంది. ఇంకొక 5 రోజులు ఉంటే ఓపెన్. సార్ నాకు టికెట్లు కావాలని అడిగితే మాత్రం నేను చెప్తున్నాను కదా, ఆ రోజు మాత్రం ఎండని మంచి బగబగ మండే ఇసుకలో పైన చెప్పులు తీసి నిలబెట్టిస్తాం. మళ్ళీ ఎవరైనా టికెట్లు అడిగితే ఎందుకంటే 5 రోజుల వరకు ఓపెన్లో ఉండే టికెట్స్ తర్వాత క్లోజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఫస్ట్ సెషన్ అనేది క్లోజ్ అయిపోతే సెకండ్ సెషన్ అనౌన్స్ చేయడం రెడీ ఉంది. అర్థమవుతుందా? ఎవరైతే కొత్తగా వచ్చారో గుర్తుపెట్టుకోండి. ఏంటి ఫ్యామిలీ యూనియన్, ఏంటి ఫంక్షన్ అనుకుంటే మేము ఢిల్లీకి వెళ్ళి వచ్చినాం. ఢిల్లీ నుంచి గల్లీకి తీసుకుని వచ్చినాం. 10,000 మంది అక్కడికి రాబోతున్నారు. అందులో మినిమం 100 మంది కోటీశ్వరులు వచ్చి మీకు ఇక్కడ నేర్పించబోతున్నారు. ఎలా సక్సెస్ కావాలి, ఎలా కోటీశ్వరులు కావాలి. అక్కడ మీకు ఏంటంటే కరోడ్పతి ఫ్యాక్టరీ ఉంటుంది. ఈ 3 రోజులు కరోడ్పతి ఫ్యాక్టరీ తయారు కాబోతుంది అక్కడ. సార్ రెడీ? కానీ ఈ 9,000 అంటే ఇద్దరికైతే 9,000, ఒక్కరికైతే 4,500. నేను చెప్తాను కదా, ఇలాంటి వాచ్ 8 లక్షలు పెట్టి కొనుక్కోగలుగుతారా? బయట 55 లక్షల బెంచ్ ఉంది, 2.5 కోట్ల ఇల్లు ఉంది. నా ఒక్కడికే కాదు 7,000 మందికి ఉంది. అర్థమవుతుందా? నా ఒక్కడికే కాదు 7,000 మందికి ఉంది. వెస్టీలో మీకు రోలెక్స్ ఉండొచ్చు, లేకపోతే రోల్స్ రాయిస్ ఉండొచ్చు, లేకపోతే యాపిల్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఓనర్ ఒక్కడే ఉంటాడు. కానీ వెస్టీలో మాత్రం లక్షల మంది ఓనర్స్ ఉన్నారు. దట్ ఈస్ వెస్టీస్. మీకు అర్థం కావాలంటే క్లాసిక్ 3 ఫంక్షన్ హాల్ 789. మీకు ఈ రోజు నుంచి మీ పేరు, నా పేరు 789 మార్చ్. మీ పేరేంటి? నా పేరేంటి? గట్టి చెప్పండి అబ్బా. ఇట్లయితే మళ్ళీ గట్టిగా. కానీ కండిషన్ ఏంటంటే 4,20 లక్షలు రావాలంటే ఈరోజు సాయంత్రం వరకు టికెట్ చేయాలి. 4,20 లక్షలు రావాలి సార్. ఈ 2 సంవత్సరాలు 4,20 లక్షలు. పురుషోత్తం దాస్ పూర్ణిమకి 20 లక్షలు రావాలంటే సాయంత్రం వరకు మీరు టికెట్ చేస్తేనే అవుతుంది. లేదు సార్ ఎట్లా అనాలి, జుక్కేగా అనాలి, తగ్గేదేలా అనాలి, ఏదైనా చేయండి. నేను అప్లైన్ అశోక్ సార్ లేవని మనం ఫోన్ చేస్తే సార్ మీరు రావాలి సార్, నా టికెట్ ఏమో 10,000, మా మేడంకి ఇంకో 10,000 యాడ్ చేయాలి, నా దగ్గర లేవు. అప్లైన్ చెప్పాడు, అప్లైన్ మాట తగ్గించకూడదు.
ఎట్లా నాన్నకు చెప్పనుకున్నా ఇమీడియట్గా మా మేడం నాకు లవ్తో ఒక ఉంగరం తయారు చేసింది. నాకు అతి కష్టంగా ఉంగరం పెట్టింది. నాకు ఆ ఉంగరం తీసుకొని వెళ్ళి ఏం చేసినా మనపురంలో తాకట్టు పెట్టి 10,000 తీసుకొని వచ్చి ఈ 10,000 ఆ 10,000 తీసుకొని వచ్చి మేము వెళ్ళి ఏం చేసినామంటే మేము ఒక పెద్ద మహాకుంభమేళ లెక్క ప్రయాగరాజ్కి వెళ్ళేట లెక్క. మీరు ప్రయాగరాజ్ తెలుసా, ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళ జరుగుతుంది కదా, అట్లా అక్కడ మునిగితే మీరేమైతే అనుకోండి మీకు మనశ్శాంతి లభిస్తుంది. ఇక్కడ మునిగితే మీరు కోటీశ్వర్లు అవుతారు. మహాకుంభమేళలో ఎక్కడైతే జరుగుతుందో అట్లానే ఇక్కడ మహాకుంభమేళ జరుగుతుంది, కానీ కరోడ్పల్లి ప్రాక్టీస్ జరగబోతుంది. కానీ అక్కడ గుర్తుపెట్టుకుని సాయంత్రం వరకు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 4,20 లక్షలు రావడానికి నేను దేవుని ప్రార్థిస్తున్నాను. సో థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు థ్యాంక్ యూ.